ఏ ట్రేడర్స్ నార్మల్ ఫిబొనాచి యూజ్ చేయడం ఇప్పుడే ఆపేయండి. ఈ ఒక హిడెన్ ఇండికేటర్ వాల్యూమ్ ప్లస్ డెల్టా కాంబినేషన్స్‌తో పనిచేస్తూ మనకి బిగ్ ప్లేయర్స్ మార్కెట్‌లో ఎక్కడ ఎంట్రీ అవుతున్నారనేది చాలా క్లియర్‌గా చూపిస్తూ ఉంటుంది. అసలు ఈ టూల్ స్పెషల్ ఏంటంటే ఇది ఫ్రీ ఇండికేటర్ అవైలబుల్ ఇన్ ట్రేడింగ్ వ్యూ. అండ్ మోర్ ఓవర్ ఇది ఆటోమేటిక్‌గా మనకి బేస్డ్ ఆన్ ప్రీవియస్ స్వింగ్ హై అండ్ స్వింగ్ లోస్ డిటెక్ట్ చేస్తూ ఆర్డినరీ లైన్స్ కాకుండా ఇది ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ టార్గెట్స్‌ని ప్రొజెక్ట్ చేస్తూ మనకి ఒక పిక్చర్ అనేది చూపిస్తూ ఉంటుంది. అండ్ దీనిలో 2 మెయిన్ ఫీచర్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి ఫిబొనాచి అలైన్డ్ వాల్యూమ్ ప్రొఫైల్. సో ఇక్కడ మనకి ఈ పర్టిక్యులర్ రేంజ్‌లో ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నది వచ్చి మనకి వాల్యూమ్ ప్రొఫైల్ 2 కలర్ కాంబినేషన్స్‌తో కనిపిస్తున్నాయి. రెడ్ అండ్ గ్రీన్. సో ఎక్కడ రెడ్ ఎక్కువుంది వాల్యూమ్స్, ఇక్కడ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ కాంబినేషన్స్‌తో అక్యుములేట్ అయ్యారనేది మనకి చూపిస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చి డెల్టా. సో డెల్టాకి ఏంటంటే డెల్టా ప్రొఫైల్ మనకి కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి న్యూమరిక్స్. సో ఏ పర్టిక్యులర్ జోన్స్‌లో ఎంతమంది సెల్లర్స్ మళ్ళీ బయ్యర్స్ అక్యుములేట్ అయ్యారో బేస్డ్ ఆన్ దెమ్ ఎవరు ఎక్కువ అక్యుములేట్ అయ్యారనేది డెల్టా మనకి చూపిస్తూ ఉంటుంది. ప్రతి ఫిబొనాచి లెవెల్స్‌లో బయింగ్ ప్రెషర్ ఉందా లేదా సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉందా అనేది క్లియర్‌గా ఇంబాలెన్స్‌ని చూపిస్తూ ఉంటుంది డెల్టా ప్రొఫైల్. సో బుల్లిష్ డెల్టా ఉంటే టార్గెట్ దగ్గర మనం కంటిన్యూషన్ ప్లాన్ చేయొచ్చు. బేరిష్ ఉంటే రివర్సల్ ప్లాన్ చేయొచ్చు ఈ పర్టిక్యులర్ లెవెల్స్ దగ్గర. ఓకే. 90,900 లేదా 91,200 ఇలా. సో ఈ ఇండికేటర్ వచ్చి ఇట్స్ ఎ మిక్స్చర్ కాంబినేషన్ ఆఫ్ ఫిబొనాచి వాల్యూమ్ అండ్ డెల్టా. సో ఈ ఇండికేటర్‌లో యూజ్ చేయడం వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి ఇంపార్టెంట్ కీ లెవెల్స్. సో ఎక్కడెక్కడ మనకి జోన్స్ ఉన్నాయనేది ఆ జోన్స్‌లో బుల్లిష్ ఎక్కువున్నారా, బేరిష్ ఎక్కువున్నారా అనేది వాల్యూమ్ ప్రొఫైల్‌తో కనిపిస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ డెల్టాతో మనం అనలైజ్ చేయొచ్చు. ఇక్కడ కంపేరబుల్ టు ఎవరు ఎక్కువ ఉన్నారనేసి. ఐదర్ ఇట్ మే బి బుల్లిష్ ఆర్ బేరిష్ అనేసి. మళ్ళీ బై డిఫాల్ట్ మనకి ఫిబొనాచి ప్రొజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఫిబొనాచి లెవెల్స్ డ్రా అవుతుంది. సో ఇప్పుడు మనం ఉన్నది వచ్చి బీటీసీ యూఎస్‌డి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాము. లైవ్ మార్కెట్ వెళ్తుంది. లైవ్ మార్కెట్‌లో ఈ జోన్ దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రివర్సల్ జరిగింది. ఆ తర్వాత అంతకుముందు మళ్ళీ ఇంకొక రివర్సల్ అయ్యి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మేషన్ అయ్యి కొంత కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ లెవెల్ దగ్గరికి మళ్ళీ కొంత కన్సాలిడేషన్ చేస్తుంది. మళ్ళీ అప్పర్ సైడ్ లెవెల్ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇది ఫిబొనాచితో పాటు ఫ్యూచర్ ప్రొజెక్షన్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ స్వింగ్ హై లోతో క్యాలిక్యులేషన్ చేసి వాల్యూమ్ అండ్ డెల్టాతో కంబైన్ చేసి మనకు ఒక ఇంబ్యాలెన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఫ్యూచర్ ప్రొజెక్షన్ ఏంటి అనేసి. సో ఈ పాయింట్ నుంచి మనకి 6.18 దాకా ప్రీవియస్లీ ఈ లెవెల్ దగ్గర మనకి రివర్సల్ అవ్వడం జరిగింది. దాని తర్వాత 618 ఇక్కడ దాకా మీరు ఒక స్టాక్లో అయినా యూస్ చేయండి, ఇండైసెస్ కావచ్చు యూస్ చేయండి, క్రిప్టో అండ్ ఫారెక్స్లో కూడా మీరు యూస్ చేయొచ్చు. వెరీ సింపుల్ వాల్యూమ్ అండ్ డెల్టా ప్రొఫైల్తో మనకి ఫిబొనాచి కాంబినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. సో ట్రేడింగ్ వ్యూలో ఇది చాలా ఫ్రీ ఇండికేటర్. జస్ట్ మీరు ఫేవరెట్ లిస్ట్లో ఫేవరెట్ చేసుకోవాలి అంతే. I will show you now how to plot this indicator and I will explain you the settings. Okay. So friends, in indicator section మనం వెళ్ళాల్సింది కమ్యూనిటీలో టైప్ చేయాల్సింది ఫిబొనాచి ప్రొజెక్షన్ విత్ వాల్యూమ్ అండ్ డెల్టా ప్రొఫైల్. ఇది ఇండికేటర్ నేమ్. ఐ రిక్వెస్ట్ దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకున్నారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇది ఇండికేటర్ నేమ్. డెవలపర్ వచ్చి జెర్మాన్ 2.3K ఫాలోవర్స్ ఉన్నారు. సో ఫిబొనాచి ప్రొజెక్షన్ విత్ వాల్యూమ్ అండ్ డెల్టా ప్రొఫైల్. ఓకే. దీన్ని మీరు ఏం చేయాలంటే జస్ట్ 1 క్లిక్ ఫేవరెట్లో ఉంటుంది. ఫేవరెట్ లిస్ట్లో వచ్చేస్తుంది. సెకండ్ క్లిక్ మన స్క్రీన్ మీద ప్లాట్ అవుతుంది. ఇందులో సెట్టింగ్స్ వచ్చి యూ క్యాన్ చేంజ్ ద కలర్స్. మీకు కలర్స్ ఎలా కావాలన్నా మీరు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ప్రొజెక్షన్ లేబుల్ స్టైల్, టెక్స్ట్ సైజ్, మళ్ళీ ప్రొజెక్షన్ లైన్ స్టైల్, ఫిబొనాచి వాల్యూమ్, డెల్టా, మ్యాక్స్, విడ్త్. మీరు విడ్త్ కూడా మీరు ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ రోల్స్ కావచ్చు, ఫిబొనాచి లేబుల్స్ కావచ్చు, ప్రొజెక్షన్ లెవెల్స్, పీరియడ్ వచ్చి మీకు నంబర్ ఆఫ్ బార్స్ యూజ్ టు డిటెక్ట్ అండ్ పీరియడ్ 100. సో ఇక్కడ కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ టు మోడిఫై దిస్ పర్టికులర్ ఇండికేటర్. స్టైల్ ఎక్కువ ఏమీ లేదు, జస్ట్ ఇన్పుట్స్ యూ క్యాన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు కస్టమైజ్ ఇట్. ఓకే. సో ఈ ఇండికేటర్ వచ్చి ఇట్స్ వెరీ సింపుల్, వెరీ క్లియర్. మనకి ఒక ప్రొజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది ఇథేరియం. సో ఇథేరియంలో మనకి వాల్యూమ్ బేస్ చూపిస్తుంది. ఎక్కడెక్కడ ఎక్కువ డెల్టా బయ్యర్స్ సెల్లర్స్ ఆర్మీ ఉన్నారనేది చూపిస్తుంటుంది. అండ్ ఫిబొనాచి లెవెల్స్. సో ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ వన్స్ ఒక్కసారి ఇండికేటర్తో టైం స్పెండ్ చేసి చూడండి 15 to 20 minutes.
ఇట్స్ వెరీ సింపుల్. అంత కాంప్లికేటెడ్ లేదు. జస్ట్ మీరు ఎంత సింపుల్‌గా దీన్ని అబ్జర్వ్ చేస్తారంటే మీకు అంత సింపుల్‌గా ఇది అండర్‌స్టాండ్ అవుతుంది. మనకి ఇక్కడ లెవెల్స్ ఇవ్వడం జరిగింది. సంథింగ్ లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే. ఫిబొనాచి ఒక రేంజ్‌గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగే మనకి డ్రా ఇస్తూ ఉంటుంది. అండ్ ప్రొఫైల్ ఈ పర్టిక్యులర్ జోన్‌లో ఏది ఎక్కువ ఉంది? బయర్స్ ఎక్కువ ఉన్నారా? లేదా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా? అనేది కలర్ కాంబినేషన్స్‌లో మనకి చూపిస్తుంది. అండ్ డెల్టా ఓవరాల్ కంపారిజన్ టు బయర్స్ అండ్ సెల్లర్స్ బై ఎక్కువుందా? సెల్ ఎక్కువుందంటే ప్లస్ గ్రీన్‌లో ఎక్కువ చూపిస్తోంది. -1.131 అంటే ఎక్కడ ఏది మైనస్ ఎక్కువుందో అక్కడ మనం కొంత రివర్సల్ లేదా అక్కడి నుంచి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పాజిటివ్ ఉన్నప్పుడు ఇది ఈజీగా క్రాస్ అయిపోతుందనే ఒక నమ్మకంతో మనం ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఇండికేటర్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. ఇఫ్ యూ వాచింగ్ దిస్ ఫస్ట్ టైమ్ కైండ్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్.